నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ యొక్క సినిమా అప్పట్లో బాలకృష్ణ కెరియర్లోనే సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఈ యొక్క చిత్రం క్లైమాక్స్లోనే దర్శకుడు సినిమాకు రెండో భాగం ఉండబోతుందని క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక అప్పటి నుంచి ఈ యొక్క చిత్రం రెండో భాగంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అఖండ 2 టీజర్ కూడా వచ్చేసింది. ఇక ఈ యొక్క సినిమా టీజర్ను బాలేబాబు పుట్టినరోజు కానుకగా సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ యొక్క టీజర్లో అంచనాలకు మించి ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇక నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, అలాంటిది నువ్వు చూస్తావా అంటూ బాలకృష్ణ డైలాగ్తో మొదలైంది ఈ యొక్క టీజర్. ఆ తర్వాత బాలయ్య మాస్ వైలెన్స్తో పూనకాలు తెప్పిస్తూ ఉంది. ఇక విలన్ షాట్ కూడా అద్భుతంగా ఉంది. ఇక తమన్ అందించిన అఖండ మొదటి భాగం లాగానే రెండో భాగం బీజిఎం కూడా అదరగొట్టేశాడు. మొత్తం పైన టీజర్ చూస్తేనే ఇది బాలయ్య బోయపాటి ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టబోతుందని అర్థమైపోతూ ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా 5వ ఉట్టిపడేలా టీజర్ను కట్ చేశారు. బాలయ్య మాస్ పల్స్ రౌద్రం అన్నీ కలబోసినట్లు ఈ యొక్క టీజర్ను రెడీ చేశారు బోయపాటి. ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. బాలేబాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ అలాగే క్లైమాక్స్లో వచ్చిన షాట్ కానీ చాలా బాగా ఉంది. ఇక త్రిశూలంతో మీరు విలన్స్ను నరుకుతున్న విధానం కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చూడముచ్చటగా ఉన్నాయి. ఇక ఇందులో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ముఖ్యంగా ఇందులో విలన్స్పై మీరు అటాక్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.